ఒక వ్యక్తి నెలకి 2,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ 2,00,000 రూపాయల్లో ఆ ఇంటి యజమాని ఎవరైతే సంపాదిస్తున్నాడో అతని భోజనాలకు, అతని వస్త్రాలకు, అతని మెయింటెనెన్స్ కేవలం 10,000 మాత్రమే, 10,000 మాత్రమే. మిగతా 1,90,000 ఎవరి కోసం సంపాదిస్తున్నాడు? అతని భార్య కోసం, అతని పిల్లల కోసం. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తికి నెల ఖర్చులు 10,000 రూపాయలు అయితే 2,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎందుకోసము అంటే 1,90,000 తన భార్య పిల్లల్ని సంతృప్తి పరచడానికి అక్రమమైన పద్ధతిలో కుట్ర, వంచన, దగ, మోసం, కల్తీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. 10,000 రూపాయలతో నీ జీవితం ముందుకు కొనసాగితే 1,90,000 రూపాయలు ఎక్కువగా నువ్వు సంపాదిస్తున్నావు. ఎవరి కోసం అంటే నీ భార్య పిల్లల కోసం. మరి ఆ భార్య పిల్లలు ఎవరు? రేపు సమాధిలో నిన్ను ఖననం చేసిన తర్వాత మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక అని నిన్ను ప్రశ్నలు అడుగుతారే తప్ప నీ సంపాదనపై ఆధారపడి బంగారం కొన్నటువంటి నీ భార్యను అడుగరు. నీ అక్రమమైన సంపాదనతో మెడికల్ సీట్ ఏదైతే పొందాడో నీ కొడుకుని అడుగరు. నీ సంపాదనతో ఏదైతే ఇల్లు కట్టుకున్నారో వారు కూడా వచ్చేసి వారిని అడగడం జరగదు. అంతెందుకు సోదరులారా, ఖబర్లో శిక్ష అనుభవించే వ్యక్తికి లేదు నా భార్యకు నేను నగలు ఏవైతే చేయించానో, ఆర్నమెంట్స్ ఏవైతే చేయించామో అది నేను ఏదైతే అక్రమ సంపాదన ఉందో నా భార్య పిల్లల కోసం అంటే ఆ భార్య పిల్లలు ఆ సమాధిలో వారిని తీసుకొచ్చి శిక్షించడం జరగదు. రేపు ఖియామత్ రోజు, ప్రళయం రోజు ఎలా ఉంటుందంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు పరిగెడతారు, పిల్లలను చూసి తల్లిదండ్రులు పరిగెడతారు, భార్యను చూసి భర్త పరిగెడుతాడు, భర్తని చూసి భార్య పరిగెడుతుంది. ఏదున్నా ప్రపంచంలోనే సంబంధం, ఇక్కడ సంబంధం లేదు. అల్లాహు అక్బర్. ప్రవక్త మహనీయులు ఏం చెప్పారో తెలుసా? ప్రపంచంలో తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధం ఎవరిదైనా ఉంది అంటే ఈసా ఇబ్నే మరియం అని చెప్పారు. ఈసా అలైహిస్సలాం ఇబ్నే మరియం, మరియం అలైహిస్సలాం కుమారుడు ఈసా అలైహిస్సలాం, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మొహబ్బత్, ప్రేమ ప్రపంచంలో ఏ తల్లి పిల్లల మధ్య లేదని చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ ప్రస్తావన చేస్తూ ప్రవక్త వారు అంటున్నారు, రేపు తీర్పు దినం రోజు యేసుక్రీస్తుని, ఈసా అలైహిస్సలాం వారిని చూసి వారి అమ్మగారు అయినటువంటి మరియం గారు పరిగెడుతుంటారు, మరియం అలైహిస్సలాం వారిని చూసి యేసుక్రీస్తు వారు, ఈసా అలైహిస్సలాం వారు పరిగెడుతుంటారు. ఎందుకంటే ఏ సంబంధం అయితే ఉందో అది ప్రపంచంలో ఇక్కడ ఒక్క పుణ్యం, ఒక నేకి కూడా మీకు ఇవ్వడం జరగదంటారు. అల్లాహు అక్బర్. ప్రతి వ్యక్తి పరిస్థితి అలా. ఈరోజు భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, పిల్లల కోసం మనం ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నాము కదా. ఈ పిల్లలు తమ తల్లిదండ్రులకి ఒక్క పుణ్యం, బాబు నీ మెడికల్ సీటు కోసమేరా నేను అక్రమంగా 1,00,00,000 రూపాయలు సంపాదించాను, నాన్న క్షమించు, నీ సంపాదనతో నాకు సంబంధం లేదు, నరకంలోని ఒక ఘడి, ఒక క్షణము కూడా నేను ఆ శిక్షను అనుభవించలేను డాడీ అంటాడు. ఆ భార్య వైపు చూసి నువ్వు 50 కాసుల బంగారం కావాలని మొండి పట్టు పట్టావు కదా, నీకు నేను పెద్ద నెక్లెస్ చేయించాను కదా, నాకు ఒక్క పుణ్యం కావాలి అంటే ఆ భార్య అంటుంది, నిన్ను ఎవరు అలా తీసుకురమ్మన్నారు అక్రమ సంపాదనతో? నీ బాధ్యత కదా భార్య పిల్లల్ని పోషించాలి, నేను నీకు ఒక నేకి ఇవ్వలేను, ఒక పుణ్యం ఇవ్వలేదని భార్య అంటుంది. అల్లాహు అక్బర్. పరిస్థితి ఏమైపోతుంది? అలాంటి పరిస్థితి చూడండి. మరోవైపు అతడు ఎంతో డబ్బులు సంపాదించేసి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇంటీరియర్ డెకరేషన్ ఉంది, చాలా మంచిగా ఉంది. అతడు ఆ ఏసీ గదిలో, బెడ్రూమ్లో ఎలా ఉంటుంది? కొంతమంది ఇల్లులు, మీ ఇల్లులు కూడా ఉంటాయి కదా, బెడ్రూమ్ ఎలా కట్టుకుంటారు? ఇంటీరియర్ డెకరేషన్ అనమాట. తర్వాత చల్లటి ఏసీ వస్తూ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, మొత్తం కర్టన్స్ కలర్గా, వావ్, చాలా మంచి డెకరేషన్ చేసుకుని ఉంటాం. హార్ట్ అటాక్తో చనిపోయాడు. తీసుకెళ్ళి ఏం చేశారు? బంగారు ఏదైతే బంగారాలు ఉన్నాయో, చైన్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకుంటారు. తర్వాత ఏటీఎం ఉంది కదా, ఏటీఎం తీసినప్పుడు ఏటీఎం పాస్వర్డ్ ఏమై ఉంటుందని భార్య ఆలోచిస్తుంది, లేదా పిల్లలు ఆలోచిస్తారు. పోయినోడు పోయాడు, ఏటీఎం పాస్వర్డ్ చెప్తే బాగుంటుంది కదా, ఇప్పుడు వెళ్ళి బ్యాంకులో వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అవన్నీ సమర్పించుకునే బదులు ఆ పాస్వర్డ్ ఒక్కటి రాస్తే బాగుంటుంది కదా అనేసి చర్చ జరుగుతుంది. పిల్లలు ఉంటారు, మా నాన్నగారికి 2 ఎకరాల భూమి ఉంది, మేము ముగ్గురము ఎలా పంచుకోవాలి, ఇంకో ఎకరం సంపాదిస్తే బాగుండు కదా. ఇప్పుడు నాన్నగారికి ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో అది ఎవరు తీసుకోవాలి? నాన్నగారికి ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్లోని ఫలానా ఇది తీసుకున్నారు కదా, అది ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఆలోచనలు ప్రారంభమైపోతాయి. ఆ చల్లటి గదిలో, ఆ ఏసీ రూమ్లో ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వరండాలో పెట్టడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఎవరైతే మనల్ని చూడడానికి వచ్చారో వారందరూ అంటారు,
కొంతమంది రావులపాలెం నుండి, కొంతమంది తణుకు నుండి, రాజమండ్రి నుండి ఈ ఊబలంక ప్రాంతానికి చనిపోతూ వచ్చారు కదా. వారందరూ అంటూ ఉంటారు, అయ్యో బస్ టైం అయిపోతుందండి, కబ్ మట్టి కడితే జీ, బస్ కా టైం హోతా హే. మీ భాషలో చెప్తున్నాను, బస్ కా టైం హోతా హే, కబ్ మట్టి కడితే హమ్ జానా హేనా అని అంటుంటారు. అల్లాహు అక్బర్. ఇక్కడ చచ్చి ఏం చేయాలో అర్థం కాకుండా వారున్నారు, వీరికి బస్ టైం అయిపోతుందంటే ఎందుకు వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు? ఈ విధంగా పరిస్థితి ఎలా అయిపోతుందంటే పూర్తిగా అక్కడ డెడ్ బాడీ ఉంటుంది, ఇక్కడ పిల్లల మనసులో వచ్చేస్తుంది ఆలోచన ఆస్తి పంపకాల గురించి. ఆ తర్వాత మా నాన్నగారికి ఇంకా ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎక్కడెక్కడ పెట్టుకున్నారో మొత్తం రాసి పెట్టిపోతే బాగుండేది కదా. రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అల్లాహు అక్బర్. అలాంటి జీవితం కోసం అక్రమ సంపాదన, నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి కంటే నికృష్టుడు, బుద్ధి విహీనుడు ఎవరు ఉండరు, ఎవరైతే తన భార్య పిల్లల సంతోషం కోసం ఇతడు నరకానికి వెళ్ళిపోతాడో, ఖబర్లో సమాధిలో శిక్ష జరుగుతుందో, అలాంటి వారికంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరండి. అల్లాహు అక్బర్. ఎందుకంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం వీడు ఖబర్లో అజాబ్ అవుతుంది. అల్లాహు అక్బర్.